హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహనాస్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో కంపేరింగ్ టూ నెంబర్స్, విచ్ వన్ ఈజ్ గ్రేటెస్ట్, వి విల్ ఫైండ్ దట్. అంటే టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఆ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అనేది, ఏది స్మాలెస్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ చేయడం కోసం ఈ ప్రోగ్రాంలో ఎలా రాస్తామనేది చూద్దాము. సో దానికోసం మనం ఎప్పుడు కూడా ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ అనేది మనం తీసుకుంటాము. ఆ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం కన్వర్ట్ చేయడం కోసం ఇంట్ అనే ఇంట్ అనే కీని మనం వాడుతున్నాము. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఏ నెంబర్. తర్వాత నెక్స్ట్ బి అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ దీన్ని కూడా ఇంట్లోకి మార్చుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ బి నెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని కంపేర్ చేస్తే ఎన్ని కేసెస్ వస్తాయి. ఫస్ట్ ఏ అనేది బిగ్ అయినా అవ్వచ్చు, బి అనేది బిగ్ అయినా అవ్వచ్చు, లేకపోతే బోత్ ఆర్ ఈక్వల్ అయినా రావచ్చు. అంటే మొత్తం మనకి 3 కేసెస్ వచ్చాయి కాబట్టి ఒక ఇఫ్ రాసుకొని రెండు ఎల్ఇఫ్లు రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక ఇఫ్ ఒక ఎల్ఇఫ్ రాసి ఒక ఎల్స్ కండిషన్ కూడా రాసుకోవచ్చు. ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ ఇఫ్లో ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి, ఏ అనేది పెద్దదైతేనే ఏ గ్రేటర్ దాన్ బి అని అంటాం కాబట్టి సో ప్రింట్, మేము ఇక్కడ ప్రింట్లో ఏమి ఇచ్చుకుందాము, ఏ ఈస్ బిగ్. నెక్స్ట్ ఎల్ఇఫ్లో కూడా ఒక కండిషన్ రాయాలి మనం. ఏం కండిషను, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కదా మనకు నెక్స్ట్ కేసు. సో ప్రింట్ బి ఈజ్ బిగ్. సో ఈ విధంగా. అండ్ ఇంకొక ఎల్సిఫ్లో కూడా రాసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనైనా రాసుకోవచ్చు. లేదు ఈ రెండు కేసెస్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఎల్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలంటే ఎల్స్ అని చెప్పేసి ప్రింట్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. సింపుల్. ఎల్ఇఫ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎల్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక కండిషన్ ఏదైనా చెక్ చేయాలి అనుకుంటే ఎల్ఇఫ్ వాడచ్చు. నెక్స్ట్ ఒకవేళ లేదు, ఏ కండిషన్ లేకుండా పైనవన్నీ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ కేసులోకి వచ్చి ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో అలా ప్రింట్ అవ్వడం కోసం మనం ఎల్స్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు 3 కేసెస్ రాసాం మనం. ఒకటి ఏ అనేది బిగ్గా, బి అనేది బిగ్గా, రెండు ఈక్వలా, ఇది చెక్ చేయడం కోసం మనం ఇట్లా 3 కేసెస్ అనేది రాసాము. సో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ 10 స్మాల్ ఇచ్చాను, 20 బి అనేది బిగ్ ఇచ్చాను కాబట్టి బి ఈజ్ బిగ్ అని చెప్పింది. సో మళ్ళీ రన్ చేద్దాం. నెక్స్ట్ ఈసారి ఇందులో పెద్ద నెంబర్ ఇస్తున్నా, 200 100 అని ఇస్తున్నాను. సో ఏ అనేది బిగ్. సో మళ్ళీ రన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమి ఇచ్చుకుందాం, ఈక్వల్ నెంబర్ ఇద్దాం, 65. సో ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. సో ఈ విధంగా మనం ముందే ప్రిడిక్షన్ చేసుకోవాలి. ఒక 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిలో ఎన్ని కేసెస్ రావచ్చు, ఎన్ని పాసిబిలిటీస్ రావచ్చు. అంటే అయితే ఏ బిగ్ అవుతుంది, లేకపోతే బి బిగ్ అవుతుంది, లేకపోతే రెండు ఈక్వల్ అవుతాయి. అలా ఎన్ని కేసెస్ ఫైండ్ అవ్వచ్చు అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేసుకొని దానికోసం ఎన్ని ఇఫ్లు రాయాలి, ఎన్ని ఎల్ఇఫ్లు రాయాలి, ఎన్ని ఎల్స్ కండిషన్స్ రాయాలి అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేసుకొని ఆ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఈజీగా మనం కోడింగ్ని క్రాక్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా నేను ట్రై చేశాను కంపేరింగ్ 2 నెంబర్స్. ఇదే విధంగా మీరు 3 నెంబర్స్ని కూడా కంపేర్ చేసి ఆ 3 నెంబర్స్లో ఏది బిగ్ అనేది మనం ఫైండ్ చేసుకోవచ్చు. దానికి మనం లిస్ట్ అనే వాటిని యూజ్ చేసుకొని కూడా ఈ కండిషన్స్ ఇవేమీ లేకుండా కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ని యూజ్ చేసి చేయొచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఈ వీడియో చూసినప్పుడు అది మీకు ట్రై చేయాలనిపిస్తే ఈ వీడియోని పాస్లో పెట్టుకొని చూసుకుంటూ కంపేర్ చేసుకుంటూ
నెక్స్ట్ మీరే ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.